మాది రైల్వే కోడూరు ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామం. మేము కువైట్ నుంచి ఇక్కడికి అదే పనిగా రావడం జరిగింది. ఎందుకంటే దానికి కారణం ఏందిరా అంటే మేము కువైట్లో ఉన్నప్పటికి కూడా మాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఎటువంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉండే వ్యక్తులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు గారు. వీళ్ళు కువైట్లో ఉన్నారు కదా అని చెప్పి మా మా పట్ల ఏం వాళ్ళు మమ్మల్ని మర్చిపోరు, వదిలేరు. ఏ సమయం వచ్చినా అన్న అని ఏ టైంలో ఫోన్ చేసినా పలుకుతూ ఉన్నారు. మాకు ఇక్కడ లోకల్గా ఉండే వ్యక్తులే మాకు కావాలా. ఎందుకంటే ఎవరో ఎక్కడో కిరణ్ కుమార్ రెడ్డి అంట, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ ఏదో పార్టీ పెట్టినాడు, మళ్ళీ అడ్రస్ లేడు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వచ్చినాడు, మళ్ళీ నేను ఎంపీ అవుతా ఏదో చేస్తా అంటున్నాడు. దానికి ఇంకొకటి ఏంటంటే యాజ్ ఏ ముస్లిం మైనారిటీగా రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు చాలా కష్టపడి కోర్టుకు పోయి కూడా కోట్లతో కొట్లాడి కూడా మాకు 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీజేపీ వస్తే దాన్ని మేము రద్దు చేస్తామంటున్నారు. ముస్లిం సోదరులందరికీ ఒక్క విషయం తెలియజేస్తున్నాను. బీజేపీ వాళ్ళు టీడీపీ జనసేన 3 పొత్తు పెట్టుకొని టీడీపీ కొత్త డ్రామా ఏం స్టార్ట్ చేసిందిరా అంటే జగను చంద్రబాబు అంతా ఒకటేను, మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామంటున్నారు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు గిన పొరపాటుగా వాళ్ళ డ్రామాలో పడి కాంగ్రెస్ పార్టీకి గిన ఓటు వేస్తే అది ఖచ్చితంగా లాభం జరిగేది బీజేపీకే. కాబట్టి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఏకైక పార్టీ ముస్లింలకు న్యాయం చేసే పార్టీ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి సింపుల్గా చెప్తా, గత సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా 7 స్థానాలు ఏ పార్టీ ఇలా మనకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు అయితేనేమి ప్రతిదీ ఇచ్చినారు. 4 ఎమ్మెల్సీలు ఇచ్చినారు, 4 ఎమ్మెల్యేలు ఇచ్చినారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వేసినారు. కాబట్టి మనం ఇవన్నీ దుష్ప్రచారాలు నమ్మకుండా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన ఓటు చీలకుండా దాని ద్వారా బీజేపీకి లబ్ధి చేకూరకుండా ఖచ్చితంగా ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని, కొరమట్ల శ్రీనివాసు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాము. ఇంకొక విషయం ఏందిరా అంటే మిథున్ అన్న గారు గెలిస్తే మనకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పదవుల్లోకి పోతారు. అంతేకాదు మన ఎమ్మెల్యే గారు గెలిస్తే ఖచ్చితంగా మినిస్టర్ అవుతారు. కాబట్టి అటుపక్క గెలిస్తే ఆయన ఎమ్మెల్యేనే అవుతాడు, మన ఎమ్మెల్యే గారు గెలిస్తే మినిస్టర్ అవుతారు. కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇన్ని సేవలు చేసినారు, మినిస్టర్ అయితే ఇంకా మన రూపురేఖలే మారిపోతాయి. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఈసారి ఇంతకు ముందు కన్నా కూడా గొప్ప విజయాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఓబులవారిపల్లి మండలం పెద్దవరంపాడు గ్రామ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాం. మాకు ఈ యొక్క పివి మిథున్ రెడ్డి సార్ గారు మాకు ఎన్నో రకాల సేవలు అందించారు. గొప్పగా చెప్పాలంటే ఒకానొక పరిస్థితి ప్రోగ్రాంలో సార్ మా ఊరికి వచ్చారు. ఆ రోజున మాకు నీటి ఇబ్బంది చాలా ఉండింది, త్రాగునీటి సమస్య ఉండింది. వెంటనే మా మిథున్ రెడ్డి సార్ దృష్టికి తీసుకుపోగానే వెంటనే మా గ్రామానికి ఒక బోర్ శాంక్షన్ చేయించి మాకు ఆ యొక్క విపత్తు నుండి విముక్తి కలిగించిన గొప్ప వ్యక్తి మిథున్ రెడ్డి గారని. అప్పటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా ఆయన అంటే మాకు ఎంతో అభిమానం. కాబట్టి మిథున్ రెడ్డి గారిని తప్ప మరి ఏ ఒక్క వ్యక్తిని కూడా మేము ముందుకు తీసుకురాలేము, అలాంటి వాళ్లకు ఓట్లు వేయబోము. ఎస్పెషల్లీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే యొక్క తలా మొండం వేరు చేసినట్టు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన దాంట్లో ప్రత్యక్ష సాక్షిగా ఉండు ఆంధ్ర రాష్ట్ర ద్రోహిగా ముద్రపడినటువంటి వ్యక్తిని ఈ యొక్క రాజంపేటలో గెలచనిచ్చే పరిస్థితి లేదు, గెలవనివ్వము అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి అంశంలోనూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే సమస్యను పరిష్కరిస్తూ ఉండడం యొక్క దీనికి గమనార్హం. కాబట్టి మేము మిథున్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము అభిమానిస్తూ అఖండ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు ఆళ్ల ఈశ్వరయ్య, పెద్దవరంపాడు. నా పేరు సుకుమార్ అండి. ఈరోజు మా పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి గారు తీసుకుంటే ఆయన మన రాజంపేటకు చాలా గర్వకారణం అని చెప్పుకోవాలా. ఎందుకంటే మన రాజంపేట పార్లమెంట్లో గెలిచి అతను మన ప్యానల్ స్పీకర్గా వెళ్ళి మన రాజంపేటకు అంత గుర్తింపు తెచ్చినారంటే దేశంలోనే ఎంతో గర్వకారణంగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా కూడా ఎవరు ఏది వచ్చి అడిగినా కూడా, ఏ హెల్ప్ వచ్చి అడిగినా కూడా కాదు అనకుండా ఎవరికి చేయాలా ఎవరికి చేయకూడదు అనేది కూడా లేకుండా వెంటనే ఆ పనులు చేస్తూ జనాలకు అందుబాటులో ఉంటూ చేస్తున్నారు. కాబట్టి మిథున్ రెడ్డి గారికి ఎక్కడి నుంచో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసిన రాష్ట్రాన్ని విభజించడానికి ప్రధాన కారకుడయ్యి కనీసం పీలేరులో ఆయన
పీర్లోయల్లో కూడా అతని సొంత ఊర్లో కూడా కొంతమందికి తెలియని వ్యక్తిగా అతను ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఆయన ఎప్పుడూ హైదరాబాద్లో ఉండేవాడు. ఇక్కడికి వచ్చి కనీసం రాజంపేటలో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అన్ని కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఆయన తెలుసు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంతమందితో అతనికి రిలేషన్ ఉండదు అనేది. మా ఎంపీ మిథున్ రెడ్డి గారితో అతనికి ఎక్కడా కూడా ఏమాత్రం కూడా పోటీ కానే కాదు. ఎందుకంటే నువ్వు ఒక సీఎంగా చేసి సీఎం స్థాయి గల వ్యక్తి అయి ఉండి పక్కన ఒక సినీ యాక్టర్ని పెట్టుకొని, ఒక చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకొని నిన్న కోడూరు సభలో నువ్వు అంత మాటలు ఆ విధంగా వాళ్ళ దగ్గర మాట్లాడిస్తూ ఉన్నా కూడా నువ్వు కామ్గా ఉన్నావంటే నీ ఎంత దుస్థితికి మీ ముగ్గురు కలిసి దిగజారారు అంటే అంత దుస్థితికి దిగజారారు. అటువంటివి కూడా నువ్వు పక్క నుండి ఎంకరేజ్ చేస్తున్నావంటే మా మిథున్ రెడ్డి గారికి మీకు నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. మా మిథున్ రెడ్డి గారికి ఎక్కడే కానీ ఏ కోశానా కానీ మీరు ఎక్కడే కానీ పోటీ కానే కాదు. ఎందుకంటే ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క మండలం తిరిగారు, ప్రతి ఒక్క ఊరు తిరిగారు. 10 సంవత్సరాల నుంచి జనాలకు అందుబాటులో ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఏంటంటే 2 కేంద్ర మంత్రులను ఓడిపించినారు. 2024లో కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మిమ్మల్ని కూడా ఓడించి అరుదైన ఘనత మా ఎంపీ మిథున్ రెడ్డి గారికే చెల్లుతుంది. మీరు మరి ఒక్కసారి కూడా ఆలోచించండి. మీకు ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు పలుకుతారు, ఎవరు ఏ హెల్ప్ చేయగలరు, ఎవరికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుందని ప్రతి ఒక్కటి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని గెలిపించి, అలాగే మా ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు గారిని గెలిపించి జగనన్నను మళ్ళీ మరొకసారి సీఎం చేసుకొని మనం అందరికీ సంక్షేమ పాలన, డెవలప్మెంట్ అన్నీ సక్రమంగా అందాలంటే మన జగనన్నే రావాలా. కాబట్టి మన మిథున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు గారిని గెలిపించి మనము అత్యధిక మెజారిటీతో గెలిపించి మన జగనన్నను సీఎం చేసుకోవాలి. జై జగన్. ఐడి న్యూస్ వ్యూవర్స్కి నమస్తే అండి. నా పేరు రవికుమార్. నేను రైల్వే కోడూరు మండలం చీవరం ఎక్స్ఎంపీటీసీని. రాబో సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి కొరమట్ల శ్రీనివాసులు, రాజంపేట పార్లమెంటుకు సంబంధించి మిథున్ రెడ్డి అన్న గారు నిలబడుతున్నారు. అయితే వీళ్ళ గురించి అయితే నియోజకవర్గం కానీ ఈ పార్లమెంటు పరిధిలో కానీ అందరికీ తెలిసిన విషయమే. నిరంతరం ప్రజల మధ్యలో పూర్తిగా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ నిరంతరం జనాల మధ్యలోనే ఉండే వ్యక్తులు. ఏ అవసరం వచ్చినా రాత్రి 12 గంటలకు కానీ 1 గంటకు 2 గంటలకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా స్పందించే వ్యక్తులే. ఇప్పుడు ముందున్న వ్యక్తులు కూడా, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఎవరో సంపాదించిన ముఖ్యమంత్రి పదవి అతను చనిపోవడం, పెద్ద ఆయన చనిపోవడం, ఆ ప్లేస్లోకి ఈయన రావడమే జరిగింది. కానీ లేకపోతే ఎమ్మెల్యేగా గెలవడం కూడా చాలా కష్టమైన పరిస్థితి అతనికి. కానీ అది సారు రాజశేఖర రెడ్డి సారు స్పీకర్ చేయడము, ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఇతనికి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడమే. కానీ ఆ ఉన్న సమయంలో కూడా రాష్ట్రాన్ని 2 ముక్కలు కానికుండా చేసిన దాఖలాలు అయితే లేవు. ఎంతవరకు నేను అది చేస్తాను అన్నాడే కానీ దాన్ని విడిపోవడానికి పూర్తిగా అతను చేసిన పని అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే ముఖ్యంగా తెలిసిన విషయమే. కాబట్టి అతనికి టికెట్ ఇవ్వడమే వాళ్ళ తప్పిదం. టికెట్ బహుశా ఇచ్చారు కాబట్టి అతన్ని ఓడిపించే దాంట్లో ఈ నియోజకవర్గం కానీ పార్లమెంటు ప్రజలు పూర్తిగా ఆయనకు తగిన మూల్యం ఇస్తారని చెప్పేసి జనాలు అయితే పూర్తిగా ఉండారు. ఎప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ తర్వాత ఎవరికి పబ్లిక్లోకి అయితే రాలేదు. ఇప్పుడు వచ్చాడు కాబట్టి 100% ఓడిస్తారు. మిథున్ రెడ్డి గారి గురించి అయితే ఇంక నేనేం పర్సనల్గా చెప్పాల్సిన అవసరం లే. ఏ చిన్న వ్యక్తి కానుంచి పెద్ద వ్యక్తి వరకు ఎవరు వెళ్ళినా సరే ఏదో ఒక పని చేసి పలానా పని అవుతుందంటే అవుతుంది, లేదు అంటే కొంత టైం తీసుకోవడమో, లేదంటే తర్వాత చూద్దామనడమే. కానీ లేదు సైలెంట్గా పోవడం, మళ్ళీ చేస్తా అనేసి నాన్సుల ద్వారా అతనికి లేదు. ఎంత చిన్న వ్యక్తి కానీ పెద్ద వ్యక్తి కానీ పోయినాడంటే చేసి పంపిస్తాడు. అంత గొప్ప వ్యక్తి. ఆ ఫ్యామిలీకి నిరంతరం ప్రజల్లో ఉండే అలవాటు ఉంది. మిథున్ రెడ్డి గారిని ఓడిపించాలంటే ఆల్రెడీ ఇంకొక విషయం ఏంటంటే 2 సెంట్రల్ మినిస్టర్లు ఓడించిన ఘనత సారుకుంది, మిథున్ రెడ్డి సారుకు. ఇప్పుడు వచ్చేసి మాజీ ముఖ్యమంత్రిని ఓడిపించి దాన్ని అదే ఘనతను రెట్టింపు చేసుకుంటాడే కానీ అతని విజయానికి ఏ డోకా లేదు. ఎంతమంది వచ్చినా కూటమే కాదు, ఇంకా 10 మంది ఎక్స్ట్రా వచ్చినా కూడా అతను ఏమీ చేయలేరు. 100% అతను విన్నుకు దోహదం లేదు.